చట్టం ఒకటి చెప్తుంది, న్యాయస్థానాలు మరొకటి చెప్తుంటాయి. పేకాట ఆడటం నేరం అంటూ ఒకవేళ చట్టం చేసినా పేకాట డబ్బులతో సంబంధం లేకుండా ఆడుకుంటే దాన్ని ఎందుకు ఆపుతారు, అదో స్కిల్ గేమ్ అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అనేక మందిని వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా పరోక్ష జూదం జరుగుతున్నటువంటిది ఏదైనా ఉందంటే గేమింగ్, ఏదైతే ఆన్లైన్ గేమింగ్. మనకి సెల్ ఫోన్లు చేతికొచ్చాక, ఇంట్లో ఇంటర్నెట్లు వచ్చాక ఆన్లైన్ గేమింగ్ మొదట్లో ఉచితం, ఆ పైన అలవాటు పడ్డాక కొత్త అవకాశాల కోసం డబ్బులతో కొనటం, ఆ పైన వాళ్లతో లింకప్ అయిపోవడం, ఆ తర్వాత కోట్లు తగలేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి సొమ్ములని కరిగించేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పైన ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. లేదా కుటుంబాలు నాశనం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీన్ని కంట్రోల్ చేయడానికే తీసుకొచ్చినటువంటి ఆన్లైన్ బెట్టింగ్కి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి చట్టం మీద ఈ ఆన్లైన్కి సంబంధించినటువంటి గేమింగ్ ఆన్లైన్ గేమింగ్ నడిపేటటువంటి సంస్థలు సుప్రీంకోర్టును అప్రోచ్ అయినాయి. సుప్రీంకోర్టు దాని మీద విచారణకు స్వీకరించింది. మరి సుప్రీంకోర్టు ఏమంటుందో చూడాలి.